నమస్తే, వెల్కమ్ టు విహారీ టీవీ. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల సమయంలో మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను మోసం. టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు వెల్లడి. భారతదేశ అభివృద్ధికి రాబోయే 5 ఏళ్ల కాలం స్వర్ణయుగం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం. విజయవాడ కోర్టుల దగ్గర 42 రోజులుగా దీక్ష చేస్తున్న న్యాయవాదులకు మాజీ మంత్రి దేవినేని ఉమా సంఘీభావం. ఛత్తీస్గఢ్ దంతెవాడలో మావోయిస్టులు భారీ సొరంగాలు తవ్వారు. మావోయిస్టులు అడవుల్ని నివాసంగా చేసుకుని పోరాడే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఛత్తీస్గఢ్ దంతెవాడ అడవుల్లో వారు ఏకంగా భారీ సొరంగాలు ఏర్పాట్లు చేసుకున్నారు. భద్రతా బలగాలు మావోయిస్టులు సొరంగాలను తాజాగా గుర్తించాయి. ఒక మనిషి నడిచే వెళ్లే అంత వెడల్పుతో అక్కడక్కడ గాలి వెలుతురు కోసం తెరచి ఉంచిన ఈ సొరంగాల వీడియోలను భద్రతా బలగాలు విడుదల చేశాయి. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఘనంగా ప్రారంభమైన ఫార్మా ల్యాబ్ కమ్ ఎక్స్పో ఎగ్జిబిషన్. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ క్రీడా మైదానంలో ఫార్మా ల్యాబ్ కమ్ ఎక్స్పోను అనంత్ బార్వాడికర్, ప్రెసిడెంట్, బియూ స్పెషాలిటీ ప్రొడక్ట్స్ ఏఎక్స్పి పిఓఆర్ఏ మరియు జె సాంబశివరావు, శ్రవణ్, షిప్పింగ్ చైర్మన్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎంఏఎస్ఆర్ఎం అధ్యక్షులు ఎం శివరాం మాట్లాడుతూ ఎంఏఎస్ఆర్ఎం కార్యదర్శి జె సుబ్బారావు, ఎగ్జిబిషన్ మీడియా డైరెక్టర్ అజిత్ కుమార్ శుక్లా వారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్లో అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలు 5, జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలు 100 మరియు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లోకల్ ఫార్మా కంపెనీలు 20 కలిపి మొత్తం 125 కంపెనీలు పాల్గొంటాయని, దీంట్లో దాదాపు 1000 ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేయడానికి ఈ ఎక్స్పోని ఫార్మా కంపెనీలో విధులు నిర్వహిస్తున్న 6000 ఎంప్లాయీస్ వినియోగించుకోవాలని, ప్రతి ఫార్మా కంపెనీ వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పర్టికులర్గా ఈ ఎగ్జిబిషన్ మీడియా తరఫున మనం ఈ 3 days పెట్టుకున్న ఫార్మా ల్యాబ్ కెమ్ ఎక్స్పో 2024 అన్నది మన ఎగ్జిబిటర్స్ 125 ఎగ్జిబిటర్స్తో పాటు ఇండస్ట్రీ మెంబర్స్ అందరికి కూడా పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 230 ఇండస్ట్రీస్లో, బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్లో, వైజాగ్లో సరౌండింగ్లో ఉన్న 160 ఇండస్ట్రీస్కి మోర్ అడ్వాంటేజ్గా ఉంటుంది ఇది. దీంతోపాటు ఇండస్ట్రీతో పాటు ఈ ఇండస్ట్రీలో ఉన్న ఎంప్లాయీస్ పర్టికులర్గా అరౌండ్ 60,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. బోత్ జేఎన్ ఫార్మాసిటీ కానీ, అచ్యుతాపురం కానీ, నక్కపల్లి కానీ, పైడి భీమవరం కానీ, ఈ పుష్పాట్ రేగా కానీ, ఇవన్నీ కలిపి అరౌండ్ 60,000 ఎంప్లాయీస్ ఫార్మసీ స్టూడెంట్స్ కానీ, కెమిస్ట్రీ స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. ఇది రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్లో ఏంటంటే డే టు డే మనం అప్డేట్ కాకపోతే మార్కెట్లో నిలబడలేరు. ఈవెన్ ఎంప్లాయీ కూడా ఆల్వేస్ అప్డేషన్ ఈజ్ నాలెడ్జ్ అనేది అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బయట మార్కెట్లో ఏమేమి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయని తెలుసుకోవడానికి మనం ఇక్కడి నుంచి సుదూర ప్రాంతాల్లో జరిగే ఎగ్జిబిషన్కి ఈచ్ ఇండస్ట్రీ నుంచి 3-4 వెళ్తూ ఉన్నాం, ట్రావెల్ చేస్తున్నాం. కానీ ఆ ఆపర్చునిటీ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్కి, ఇక్కడున్న 60,000 ఎంప్లాయీస్కి వచ్చింది. ఆ ఎంప్లాయీస్ అందరూ యూటిలైజ్ చేసుకొని దీన్ని, ఈ ఆపర్చునిటీస్ని డెఫినెట్గా ఇండస్ట్రీకి బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు. రెగ్యులేటరీ కాన్సెప్ట్స్లో క్వాలిటీని హయ్యర్ లెవెల్లో ఉంచుతారు. ఎందుకంటే ఇండియన్ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీలో ఈ క్వాలిటీ అనేది మనం 99% ఎప్పుడు కూడా హైయెస్ట్ లెవెల్లోనే ఉంటాం. 1 or 2 ఇన్సిడెంట్స్ ఏం చేస్తాయంటే టోటల్ ఫార్మాని దెబ్బతీస్తాయి కాబట్టి మార్కెట్ని. అటువంటి ఇన్సిడెంట్స్ కూడా 0 ఇన్సిడెంట్స్, పర్టికులర్గా రెగ్యులేటరీ కాన్సెప్ట్స్లో ఇన్సిడెంట్స్ అనేవి లేకుండా ఉంటే ఇండియన్ మార్కెట్కి మంచి పొటెన్షియల్ ఉంది. వరల్డ్ వైజ్గా మన యొక్క ప్రొడక్ట్స్కి మంచి డిమాండ్ కూడా ఉంది. అంటే ఆ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకు ఆపర్చునిటీ వచ్చింది. నాట్ ఓన్లీ ది 60,000 పీపుల్ ఎంప్లాయీసే కాదు, ఇండస్ట్రీస్, ఎగ్జిబిటర్స్తో పాటు అప్కమింగ్ ఇండస్ట్రీస్, అంటే పర్టికులర్గా అప్కమింగ్ ఎంప్లాయీస్ ఇన్ ఇండస్ట్రీ అంటే ఎవరు వస్తారు నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టూడెంట్స్, ఇప్పుడున్న స్టూడెంట్స్
నెక్స్ట్ 3-4 to 5 ఇయర్స్లో ఇండస్ట్రీలో నెక్స్ట్ ఎంప్లాయీ కింద తయారవ్వాలంటే వాళ్ళకి కూడా ఈ ఆపర్చునిటీని వాడుకోవడానికి వీలుగా వీఆర్ కమ్యూనికేటింగ్ టు ఆల్ యూనివర్సిటీస్ అండ్ పర్టికులర్ ఫార్మసీ, కెమిస్ట్రీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ అందరిని కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకో యొక్క నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోగలరని ఆశిస్తూ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీడియా విజన్ అజిత్ కుమార్ శుక్లాకి ప్లస్ వాళ్ళ టీంకి అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మేము పిలవగానే వచ్చిన ఈరోజు వచ్చిన గెస్ట్లకు కానీ చీఫ్ గెస్ట్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్లస్ నాట్ ఓన్లీ దిస్ ఫార్మా ఇండస్ట్రీతో పాటు కొన్ని అసోసియేషన్స్ కూడా దే ఆర్ గివింగ్ ద స్పేస్ ఫర్ అస్. అంటే ఏపీ ఛాంబర్స్కి కానీ, జేఎన్పిసి మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్కి, మ్యూచువల్ ఎయిడ్ సొసైటీ ఫర్ రిస్క్ మిటిగేషన్కి, ఇస్రాయ్ సొసైటీకి, ప్లస్ బ్రహ్మకుమారిస్కి వీళ్ళందరికీ కూడా ఫ్రీగా స్పేస్ ఇచ్చినందుకు వీఆర్ గివింగ్ ద స్పెషల్ థ్యాంక్స్ టు ద అజిత్ కుమార్ శుక్లా ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ ఫర్ ద మెంబర్ ఇండస్ట్రీస్. నౌ ఫైనల్గా మేము చెప్పేది మీడియా మిత్రులందరికీ కూడా ఈ ఆపర్చునిటీని పబ్లిక్కి తెలియచేసి దట్ నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి మీ వంతు పాత్రను కూడా మీరు పోషిస్తారని ఆశిస్తూ, మా వల్ల ఏమైనా తప్పులున్నా కూడా మన్నించేసేసి డెఫినెట్గా దీన్ని అందరికీ స్ఫూర్తిదాయకంగా తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఎక్స్పోలో పాల్గొన్న ఆర్కా ఇన్స్ట్రుమెంట్స్ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఫార్మా ల్యాబ్ కమ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంత్ బార్బాడికర్ మరియు జి సాంబశివరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎగ్జిబిషన్ మీడియా డైరెక్టర్ అజిత్ కుమార్ శుక్లా ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ ఎక్స్పో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరగనుందని అధ్యక్షులు ఎం శివరాం ప్రసాద్, కార్యదర్శి జె సుబ్బారావులు తెలిపారు. ఎగ్జిబిషన్లో అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలు మొత్తం 125 పాల్గొంటున్నట్లు తెలిపారు. దాదాపు 1000 ప్రొడక్ట్స్ని ఈ మార్కెటింగ్ చేయడానికి ఈ ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే ఈ ఎగ్జిబిషన్లో ఆర్కా ఇన్స్ట్రుమెంట్స్ వారు పాల్గొని వారి ప్రొడక్ట్స్ కోసం వివరించే విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ సంస్థ 2016లో ప్రారంభమయ్యి ఇప్పటి వరకు చాలా కంపెనీస్కి ప్రొడక్ట్స్ అందిస్తున్నట్టుగా కంపెనీ ఎండి పవన్ నడిమిపల్లి తెలియజేశారు. కొన్ని కంపెనీస్తో పోల్చుకుంటే తమ ప్రొడక్ట్స్ తక్కువ ధర మరియు సర్వీసింగ్ బాగుంటుందన్నారు. Sir, our strength is we do our own software and hardware, sir. So complete మీరు ఏదైతే చూస్తున్నారో ఎక్విప్మెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై అస్, ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్. అందుకే మీకు అన్నింటిలో చూస్తే యూ సీ మేక్ ఇన్ ఇండియా లోగో, ఈవెన్ ఇఫ్ యూ సీ దిస్ ఇండియన్ ఫ్లాగ్ పెట్టాం మేము. సో దట్ ఈజ్ అవర్ స్ట్రెంత్, సార్. సో ఇవి ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ నుంచి కానీ, సర్వర్ రిలేటెడ్ కానీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్ ఈజ్ అవర్ స్ట్రెంత్. దట్ ఈజ్ అవర్ స్ట్రెంత్. సో వి రిక్వెస్ట్ ఎవ్రీ వన్ దట్ please support us in getting our instruments and automation products. Price also, sir. As mentioned, we are manufacturing, so definitely there will be a price variation when compared to any other company. That is 100%. LLP. My name is Prabhakar Raju. Arca instrument నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మేము. ఆల్ టైప్ ఆఫ్ పొల్యూషన్ సేఫ్టీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. లైక్ వివోస్ అనలైజరు, గ్యాస్ డిటెక్టరు, వాటర్ అనలైజర్, బాయిలర్ స్టాక్ మానిటరింగ్, అలా ఆల్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్టీ పొల్యూషన్ సంబంధించిన ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం సార్. దీన్ని అందరికీ మాకు ఈ ఫార్మా ఎక్స్పోలో మేము కూడా స్టాల్ బుక్ చేసుకున్నాం. దీనివల్ల అంటే మేము రీసెంట్గా 2023 అక్టోబర్లోనే స్టార్ట్ చేసాం. ఎస్టాబ్లిష్ అవుతుంది కోసం మేము కూడా కొత్తగా ఈ స్టాల్ ఓపెన్ చేసాం సార్. దాని గురించి మీడియా సోదరులు కూడా మేము కొంచెం మాకు ఒకటి సపోర్ట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు ధనుష్ దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వేల్పులు ఆయన్ను చూసేందుకు అభిమానులు ఏకబట్టారు.
టీడీపీ మాజీ మంత్రి వర్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి ఆధ్వర్యంలో సుమారు 60 మంది వైసీపీ కార్యకర్తలు శృంగవరం గ్రామం నుంచి భారీ సంఖ్యలో ర్యాలీతో వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు అభిమానులు చాలా మంది కలిపారు కదా, ఎలా భావిస్తాను చెప్పండి. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా అన్ని వర్గాల ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఈ మార్పు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విధానం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోయింది. అన్ని వర్గాల వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏ వర్గం కూడా హ్యాపీగా లేరు. టీచర్స్ హ్యాపీగా లేరు, వ్యవసాయదారులు హ్యాపీగా లేరు, కూలి వాళ్ళు హ్యాపీగా లేరు, వ్యాపారస్తులు హ్యాపీగా లేరు, కాంట్రాక్టర్లు వ్యవసాయ హ్యాపీగా లేరు, ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, చదువుకున్న పిల్లలు అంటే చదువుకున్న పిల్లల దగ్గర అందరూ కూడా హ్యాపీగా లేరు. అన్ని వ్యవస్థలు కూడా రిలీజ్ అయిపోయాయి. ఇటువంటి టైంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం ముందుకు వెళ్తుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ భావిస్తున్నారు. అందుకే ప్రతి వారు కూడా ఆలోచన చేసే ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి మేము కూడా తెలుగుదేశం పార్టీ విజయంలో భాగస్వామ్యం అవుతుందని చెప్పి వీళ్ళు చూశారు. శ్రీని కానీ అప్పారామాష్ గారు కానీ వాళ్ళ వర్గాలంతా ఇవాళ చాలా భారీ ఎత్తున కొత్త గ్రామం నుంచి ఇంతమంది జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీని గెలాలని చెప్పి కోరుకున్నారంటే ఇది ఒక ఉదాహరణ. రేపు ఒక్కొక్క 3 నెలల్లో ఏప్రిల్ 15 తారీఖు కల్లా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టబోతున్నారు. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎలాగో చెందుతూ అందరూ ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా అందరూ కూడా బాగా ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీకి ఆశీర్వాదం ఇవ్వాలని మరి ఈవేళ మా ఇంటికి వచ్చి స్వయంగా ఎంత అభిమానంతో నా కుటుంబంతో అందరూ జతకట్టి వీటితో ఉంటాం, కలిసి పనిచేద్దాం ముందుకు వచ్చేటువంటి శృంగవరం గ్రామ పెద్దలకు కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నా తరఫున కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం ఎస్కోట మండలం లక్ష్మీపురం పంచాయతీ చెట్టంపాడు గ్రామంలో తరచూ జరుగుతున్న మరణాలపైన పార్వతీపురం పీఓ ఐఏఎస్ అధికారి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఎస్కోట ఎంపీడీఓ డిప్యూటీ డిఎంహెచ్ఓ సెక్రటరీ వీఆర్ఓ ఆయనతో పాటు మరికొందరు అధికారులు అలాగే గిరిజన నాయకులైన కేత వీరన్న, గౌరీశంకర్లు, తూమి అప్పలరాజు దొర సారథ్యంలో గురువారం గ్రామాల్లో పర్యటించి అలాగే స్థానిక గిరిజన గ్రామాలు సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం గజపతి నగరం నియోజకవర్గం గండ్యాడ మండలం డీకే పర్తి పంచాయతీకి ఆనుకుని ఉన్న తాటిపూడి రిజర్వాయర్ ఆనుకుని ఉన్న ఫారెస్ట్ కాటేజీ అలాగే ఐటీడీఏ టూరిజం బోట్లను పరిశోధించి తక్షణమే ఈ బోట్లను ఏపీ టూరిజం డెవలప్మెంట్ పునఃప్రారంభించాలని కోరారు. అలాగే రిజర్వాయర్ వెనుక ఉన్న గిరిజన గ్రామాలకు అందుబాటులో వచ్చేలాగా ఉంటే గ్రామాల్లో ఉన్న గిరిజనులకు వ్యాపార అభివృద్ధి జరుగుతుందని, రిజర్వాయర్లో బోటు షికార్ డెవలప్మెంట్ చేయాలని పీఓ అన్ని కోరడం జరిగిందని అలాగే ఆ ప్రాంతమంతా పీఓ గారు పరిశీలించారని తెలిపారు. పోనీ మేమంతుంది ఏంటంటే ఇంత జీడి తోటలోనూ 60 హెక్టార్లు ఎక్కడ వచ్చింది సార్? ఇలాంటి కేసులు కూడా మా మీద పెడుతుంటారు సార్. కానీ మేము అంతుంది ఏంటంటే ఇది మా దురదృష్టం సార్. మేము కోరుకుంది ఏంటంటే ఇప్పుడు ఫెస్ట్గా చేసినట్టయితే మొక్క కనబడుతుందండి. మేము నిజంగా రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నామా లేదా భూమి మీద ఉన్నామా లేదని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మా ఫెస్ట్ సర్వేను అడుగుతున్నాం సార్. ఫెస్ట్గా ఏదైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫెస్ట్గా సర్వే చేసి వాళ్ళందరూ కూడా మీ ద్వారా పట్టాలు వచ్చినట్టయితే మాకు హ్యాపీగా ఇంతకన్నా ఈ రోడ్డు ఈ పట్టాలు ప్రధాన సమస్య పరిష్కరించిన వాళ్ళు అవుతారు సార్. పెద్ద ఒక 5 కిలోమీటర్ సార్. ఈ రోడ్డు వేరు ఆ రోడ్డు వేరు తవ్వుకుంటారు సార్ సొంతంగా. అంటే ఎందుకు తవ్వుకుంటారని సార్, డోలి మీద తీసుకొస్తాం కదా సార్. డోలి మీద తీసుకొచ్చేటప్పుడు ఏమాత్రం ఎడల్పుని ఉండాలి సార్. ఆ ఎడల్పు తోవైన తవ్వుకోవాలని తోసులతో తవ్వుకుంటాం సార్. ఈ మధ్యన దాన్ని అలాగ వచ్చేసారు. ఏం చెప్పారు? ఉపాధి హామీ కింద ఇస్తామని చెప్పి అన్నారా? ఉపాధి హామీ ఇస్తానన్నారు. ఉపాధి హామీ అంటే ఏంటి? మీరు తవ్వుకుంటున్నప్పుడు ఇస్తామన్నారా, తవ్వుకున్న తర్వాత ఇస్తామని చెప్పి అన్నారా? కాదు కాదు, మీకు ఉపాధి హామీలో రావాలంటే ఫస్ట్ దానికి ఎస్టిమేట్ చేసి అప్రూవ్ అయిన తర్వాతనే కదా మనం వర్క్ స్టార్ట్ చేయాల్సింది. మీరు ఉపాధి హామీ వర్క్ స్టార్ట్ చేయకముందే దానికి ఏమైనా చేస్తున్నారా? విద్యా సంస్థలన్నిటికీ పర్యావరణ
పర్యావరణ క్యాలెండర్ ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలంటూ మనిషి తప్ప ప్రతి జీవి పర్యావరణ హితంగా జీవిస్తోందని ఎకో వైజాగ్ ను జయప్రదం చేయాలంటూ జేవి రత్నం కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ విద్యా సంస్థలన్నిటికీ పర్యావరణ క్యాలెండర్ అందజేస్తున్నామని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ కార్యదర్శి జేవి రత్నం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఉదయం ఎస్వీవీపీ డిగ్రీ కళాశాలలో మాట్లాడారు. ప్రతి విద్యా సంస్థకు వెళ్లి పర్యావరణ పరిరక్షణ కోసం క్యాలెండర్ అందజేస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలనే లక్ష్యంతో ఈ క్యాలెండర్ ప్రతి ఏటా ముద్రించి పంచుతున్నామని వివరించారు. మనిషి తప్ప ప్రతి జీవి పర్యావరణ హితంగా జీవిస్తోందంటూ వివరించారు. ప్రతి మనిషి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనిషి జీవుల గూడు చేయలేరని, జీవుల గూడులో మనిషి ఒక భాగమని, ఏ జీవి అంతరించినా దాని ప్రభావం మనిషి మీద పడుతుందన్నారు. ఎస్పీవీపీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ రోజులు క్యాలెండర్ అందరికీ ఉపకరిస్తుందన్నారు. ప్రధానంగా విద్యార్థులు ఈ క్యాలెండర్లోని రోజులు అమలు చేస్తూ అందరికీ అవగాహన కల్పించడం ద్వారా పర్యావరణ హితంగా జీవించవచ్చని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయొచ్చని పేర్కొన్నారు. తమ విద్యా సంస్థలో నిరంతరంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ ముద్రించిన ఎన్విరాన్మెంటల్ క్యాలెండర్లు పంపిణీలో భాగంగా గురువారం నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు పర్యావరణ రోజుల క్యాలెండర్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విద్యార్థులు బి భరద్వాజ్ కుమార్, నాని, సిహెచ్ రాజేశ్వరి, బి యామినీలు పాల్గొన్నారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎలాగా సీడ్ బాల్స్ ఎట్లా తయారు చేయాలి, మన ఎన్విరాన్మెంట్ కి హార్మ్ చేయకుండా ఎలాంటి ఇవి చేయొచ్చు, అండ్ ఆల్సో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిదీ కూడా ఫుడ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎన్విరాన్మెంట్ కి హార్మ్ చేసినట్టే ఉంది. సో మనమైతే ఇండివిడ్యువల్ గా ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి ఏమీ చేయలేకపోతున్నాం. అట్లీస్ట్ ఈ డేస్ ని ఫాలో అవడం ద్వారా ఫ్యూచర్ జనరేషన్స్ అవి ఫాలో అవడం ద్వారా దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని ఫ్యూచర్ జనరేషన్ ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏవైతే మెన్షన్ చేసారో అవి ఫాలో అవడం వల్ల మనం ఇండివిడ్యువల్ గా ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి కాంట్రిబ్యూట్ చేయకపోయినప్పటికీ కూడా ఇవి మనం ఫాలో అవడం వల్ల ఆటోమేటిక్ గా మనం ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్యాలెండర్ ని పబ్లిష్ చేస్తున్నందుకు, అట్ ద సేమ్ టైం ఇంత ఇన్ఫర్మేషన్ దీంట్లో పొందుపరిచినందుకు సార్ రత్నం గారికి అండ్ అట్ ద సేమ్ టైం టీమ్ గ్రీన్ క్లైమేట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను గ్రీన్ క్లైమేట్ టీం నుండి మాట్లాడుతున్నాను. నేను ఎంఏ సోషల్ వర్క్ స్టూడెంట్ని. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ వాతావరణం పొల్యూషన్ అయి ఉంది కాబట్టి దాన్ని మెరుగుపరచడం మనందరిది బాధ్యత. అలాగే ప్రకృతి వనరులు నశించిపోతున్నాయి, మనం వాటిని చక్కగా కాపాడుకోవాలి. అలాగే భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలి. ఇంటి దగ్గరే మనం కూరగాయలను పండించుకొని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి వాటిని మనం తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి పొడి చెత్తను అమ్మేసుకొని తడి చెత్తను ఎరువులకు ఉపయోగించి అధికంగా మనం మెరుగుపడాలని కోరుకుంటున్నాను. అభివృద్ధికి, సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. జీవీఎంసీ 73వ వార్డు సమతా నగర్ బ్రిడ్జి నుంచి వంటిల్లు కూడలి వరకు సుమారు 4,84,00,000 రూపాయల వ్యయంతో రోడ్లు, కాలువల విస్తరణ పనులకు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి శంకుస్థాపన చేశారు. వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డులను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలోని సమస్యలను కార్పొరేటర్ సుజాత చెబుతూనే ఉన్నారని, ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకుని నిధులు వెచ్చించినట్లు చెప్పారు. జిల్లాలో 73వ వార్డు ఆదర్శ వార్డుగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి ఉరుకోటి చందు, పల్లా చిన్నతల్లి, వి రామకృష్ణరాజు, కేపీ నాయుడు, సత్యం తదితరులు పాల్గొన్నారు.
సాల్వ్ అయిపోతాను. మీరు కూడా నియోజక అభివృద్ధిలో భాగంగా ఈరోజు సుమారు 73 వార్డులో సుమారు 4,80,00,000 వ్యయంతో శ్యామ్ నగర్ నుంచి వంటిళ్ళ వరకు మనం ఇరువైపులా డ్రైన్స్, అలాగే ఫుట్పాత్, రోడ్డుతో పాటుగా రోడ్డు వెడల్పుతో పాటుగా ఈరోజు సుమారు 4,80,00,000 వ్యయంతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ ఈ వర్క్ కోసం ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజలు కోరిక, దానికి తగ్గట్టుగా వార్డు కార్పొరేటర్ అలాగే మన శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు కూడా ఎప్పటి నుంచో ఈ వర్క్ అవ్వాలని చెప్పడం ద్వారా మనం ఈరోజు ఈ వర్క్ గాను ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఇప్పుడే దీనికి ముందు కూడా మనము ఏదైతే కాకతీయ ఐఐటి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ ఫ్లైఓవర్ వరకు కూడా సుమారు 2 కోట్ల వ్యయంతో అక్కడ కూడా రోడ్డును మహిళగా ఆవిడ ఆదేశాల ప్రకారం మేము కూడా తోటి మహిళగా కూడా మాకు సహకరించడం చాలా సంతోషమైన విషయం. 4,80,00,000 వరకు అంటే వంకటి రోడ్డు ఈ రోజు మనకి 20 సంవత్సరాలుగా గాజోక్ నియోజకవర్గం వంటిల దగ్గర నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ మనకు మొన్న ఇల్లు పట్టాలతో తీసుకుంటే ఇల్లు పట్టాలు అన్నది చాలా గాజోక్ నియోజకవర్గానికి ఇంపార్టెంట్. అది ఎందుకంటే గాజువాక అన్నది నియోజకవర్గంలో పేదవాళ్ళు ఎక్కువ. మనకి గాజోక్ నియోజకవర్గంలో అంటే వలస కూలీలు అంటారు కదా, రోజు కూలి చేసుకున్న వాళ్ళు మనకి ఎక్కువ. ఎందుకంటే పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ గాజోక్ లో నివసిస్తున్నారంటే మనకి కంపెనీలు ఎక్కువ కాబట్టి దానివల్ల నివసిస్తున్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మా భూములకు రక్షణ కల్పించండి అంటూ పిసిరిగాడి పంచాయతీలో బీఆర్టీ కాలనీ వద్ద మా భూములకు మస్తాన్ అనే భూ కబ్జాదారు నుంచి మా భూములకు రక్షణ కల్పించాలని భూములకు చెందిన హక్కుదారులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వారి భూముల వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో బాధితులు మంత్రి పీటర్ వైజ్మాన్, మంత్రి అప్పారావు తెలిపారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడారు. మేమంతా కసింకోటలో పూర్వం నుంచి ఉంటున్నామని మా పెద్దలు మంత్రి సింహాచలం గాలి అప్పన్న, దిమ్మల సింహాచలం, శివలింగ వెంకటస్వామి ఇలా 24 కుటుంబాలు వారికి 1970లో కోడిగంటి గోవిందరావు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఆయన మాకిచ్చిన భూములని అన్నారు. వాటికి సంబంధించిన పత్రాలు మీడియా ముందు చూపించారు. పిసినిగడ పంచాయతీ 363, 64, 65, 66 సర్వే నెంబర్లో ఉన్న 40 ఎకరాల భూముల్లో సరుగుడు జీడి మామిడి వేసుకుని వాళ్లమని చెప్పారు. మా పెద్దల తర్వాత కూడా భూముల్లో అవే సాగు చేశామన్నారు. నేడు ల్యాండ్ ఫిల్లింగ్ నిమిత్తం భూమి మొత్తం చదును చేయాలని చెప్పడంతో ఆ మొక్కలు తొలగించామన్నారు. ఇప్పుడు ఈ భూమి మీద పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, 40 ఎకరాలు ఉన్న ఈ భూమిని 80 ఎకరాలని చెబుతూ తప్పుడు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆ భూములపై ఎవరికి ఎటువంటి హక్కు లేదని మాదేన్ని తెలియజేస్తూ ధృవీకరణ పత్రాలన్నీ మా దగ్గరే ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా బీఆర్టీ కాలనీకి చెందిన మస్తాన్ ఒక జాన్లా వ్యవహరిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అతని నుంచి మాకు రక్షణ కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ భూమిపై ఎటువంటి రాజకీయ పార్టీల ఒత్తిడి లేదని, దయచేసి తమకు తమ భూములకు రక్షణ కల్పించాలంటూ కోరారు. ఇందులో 24 మంది లబ్ధిదారులు అండి. వారసులు పెరిగారు. ఎవరెవరికి ఇక్కడ పట్టాలు ఇచ్చారు? ఇక్కడ మొత్తం అందరూ దళితులేనండి. బయట వాళ్ళు ఎవరు లేరు. బయట వాళ్ళు కావాలని మస్తాలని ఒక డాన్ వస్తున్నాడు. అతను కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. అతనికి ఇక్కడ అతనికి ఇందులో సంబంధమే లేదు. ఇదంతా ఎస్సీ, కసింకోట ఎస్సీలకి సంబంధించింది ల్యాండ్. మస్తాన్ అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఆయన బీఆర్టీ కాలనీ దగ్గర ఉంటారు. ఏంటంటున్నారు ఆయన? కంప్లైంట్ పెడతాను, ఆర్టీ యాక్ట్ పెడతాను అని అంటున్నాడు అండి. పెట్టుకోమని చెప్పి ఆయన మీద ఆల్రెడీ మేము రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కంప్లైంట్ చూసి ఆయన పారిపోతున్నాడు. ఇది మొత్తం ఎన్ని ఎకరాలండి? ఇది మొత్తం 48 ఎకరాలు. 40 ఎకరాలు. 80 ఎకరాలు ఇది సాగు చేశారు. ఎవరంటే పలానా అని చెప్పారు కానీ బయటకు ఓపెన్ అవ్వలేదు. వైసీపీ నాయకులకి ఎటువంటి సంబంధం లేదు ఇందులో. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మైలవరం సీఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కొత్తూరు కిషోర్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం సీఐగా నూతన బాధ్యతలు చేపట్టిన కొత్తూరు కిషోర్ బాబు మీడియాతో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై స్పందిస్తానన్నారు.
పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా, సైబర్ క్రైమ్ జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతికి భంగం కలగకుండా చూస్తామని, తమ పరిధిలో ఉన్న రెడ్డిగూడెం, మైలవరం, జీ కొండూరు పోలీస్ స్టేషన్లను విజిట్ చేసి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఏదైనా సరే ఫిర్యాదులు కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ప్రతి దాని మీద యాజ్ పర్ లీగల్గా మేము స్పందించి వాటిని కంప్లీట్ చేయడానికి మా పరంగా, డిపార్ట్మెంట్ పరంగా కేసు దర్యాప్తు కావచ్చు, వాటిలో స్పందించడం కావచ్చు, మేము సాయశక్తులా మీకు అందుబాటులో ఉంటాము. అలాగే ఈ ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి మనకి రోడ్స్లో మనకి స్టేట్ హైవే కావచ్చు, ఆర్ఎండ్బి రోడ్స్ కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఇతర రోడ్లు కావచ్చు, రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి విస్తృతమైన అవగాహన అందరికీ కల్పించి ఆ ప్రమాదాల వరకు బారిపడకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా సైబర్ క్రైమ్, ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అమాయక ప్రజలు వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు వాళ్ళ అకౌంట్లో నుంచి ఏ విధంగా కోల్పోతున్నారు, పోగొట్టుకుంటున్నారు, వాటి మీద కూడా, అంశాల మీద కూడా విస్తృతంగా అందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద కావచ్చు, ఇతర అంశాల మీద కావచ్చు, అవన్నీ కూడా మా సర్కిల్కి సంబంధించి ఎస్ఎస్ కావచ్చు సిబ్బంది అందరం కూడా అందుబాటులో ఉండి ప్రజలకి సేవలు అందించడానికి మేము రెడీ ఉన్నాము. అలాగే కమింగ్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్న సందర్భంలో ప్రజాశాంతికి భంగం కలగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ జరిగేటట్టు ప్రత్యేకంగా కావాల్సిన అన్ని చర్యలు మేము మా గవర్నర్ సిపి గారి ఆధ్వర్యంలో, మా ఆఫీస్ ఆధ్వర్యంలో అన్ని కూడా డైరెక్షన్స్లో మేము నిర్వర్తించడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రతి గ్రామంలోనూ పోలింగ్ స్టేషన్ లొకేషన్ పరిధికి సంబంధించి ప్రతి ఏరియాలను విస్తృతంగా విజిట్ చేసి అక్కడున్న సమస్యల పట్ల కావచ్చు, లేకపోతే అక్కడున్న ఇబ్బందికరమైన విషయాలు కావచ్చు, వాటన్నిటిపై సమగ్రంగా మేము రివ్యూ చేసుకుని వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకుని మంచిగా ఎలక్షన్స్ జరిగేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారిపై మీరు ముందస్తుగా తీసుకున్న జాగ్రత్తలు, చర్యలు సార్? జనరల్గా ఈ శాంతి ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి ఎక్కడైతే విఘాతం కలుగుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అటువంటి సంబంధించి ప్రీవియస్గా ఏదైతే హిస్టరీ ఎవరికైతే ఉంటుందో, కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో, ట్రబుల్ మాంగర్స్ ఉంటారో వాళ్ళందరిపైన కూడా మనం జనరల్గా మనం బైండ్ అవుట్స్ అన్ని కూడా చేస్తున్నాము. వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేసి మండల ఎగ్జిక్యూటివ్ దగ్గర బైండ్ అవుట్ మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి మనం చేస్తూ ఉంటాము. ఆ విధంగా అన్ని చర్యలు, ప్రివెంటివ్ మెజర్స్ అన్ని కూడా తీసుకుని ప్రజాశాంతికి ఎటువంటి భంగం కలగకుండా మంచి వాతావరణంలో ఎలక్షన్స్ జరిగేటట్టు రొటీన్లో కూడా సమాజంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు కావచ్చు, నా దృష్టికి వచ్చిన ఏదైనప్పటికీ కూడా నేను ఖచ్చితంగా వాటిని అడ్రస్ చేసి మంచిగా సర్వీస్ ఓరియంటెడ్గా అందరం కలిసి పనిచేసి మంచి సొసైటీలో మంచిగా అందరికీ ఉపయోగపడేలా చేయాలని ఆశిస్తున్నాను. ఎన్నికల సమయంలో మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. గురువారం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకో 3 వారాల్లో ఎలక్షన్ షెడ్యూల్ నోటిఫికేషన్ వస్తున్న సమయంలో డిఎస్సీ అంటూ చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి దగా చేశారని, నిరుద్యోగులను మోసం చేసే రీతిలో 6,100 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి మండలి నిర్ణయించడం ఎంతవరకు న్యాయమంటూ ప్రశ్నించారు. 2019 సాధారణ ఎన్నికలకు వెళ్లే ముందు రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఉపాధ్యాయుల పోస్టులు అయితే 23,000కు పైగా ఖాళీలు ఉంటే కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని, అంటే మిగతా ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. జాతీయ విద్యా విధానం కూడా ఏం చెప్తుందంటే ప్రాథమిక పాఠశాలలో విద్యని మాతృభాషలో అందిస్తే పిల్లవారు ఆలోచించే శక్తి పెరుగుతుంది, వారి సృజనాత్మక శక్తి పెరుగుతుందని చెప్పారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మీడియంలో పూర్తిగా రద్దు చేయడం వల్ల ఉపాధ్యాయ పోస్టులు పూర్తిగా కొరవడ్డాయి, రద్దు చేయబడ్డాయి. ఈ 2 కారణాల వల్ల 117 జీవోని తీసుకురావడం వల్ల, తెలుగు మీడియం పాఠశాలలు పూర్తిగా తీసివేయడం వల్ల ఉపాధ్యాయ పోస్టుల్ని రద్దు చేసేశారు. అయితే సైకాలజిస్టులు ఏం చెప్తున్నారు? మరొక విషయం, మొన్నే సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు పాఠం చెప్పే అర్హత ఓన్లీ డిఈడి పూర్తి చేసిన వాళ్ళే అర్హులు అని చెప్పింది. అంటే హై స్కూల్లో పాఠం చెప్పాలంటే బిఈడి క్వాలిఫికేషన్ ఉండాలి, ప్రాథమిక పాఠశాలలో పాఠం చెప్పాలంటే డిఎడ్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇది ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే హై స్కూల్ పిల్లలంటే 6, 7, 8, 9 తరగతి పిల్లలు, వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ బాగా ఉంటుంది కాబట్టి అక్కడ హై స్కూల్ టీచర్లు పాఠం చెప్పాలి.
ప్రాథమిక పాఠశాల పిల్లలంటే వీళ్ళు చాలా చిన్నపిల్లలు, 1, 2, 3, 4, 5. వీళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది. సో చైల్డ్ సైకాలజీ ఎవరికైతే తెలుస్తుందో ఆ చైల్డ్ సైకాలజీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఎలిమెంటరీ స్కూల్లో పాఠం చెప్పాలని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. అంటే సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధంగా 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో కలిపేశారు ఈరోజు. మీకు తెలుసు, ఎందుకంటే మీరు అందరూ చదువుకొని వచ్చాం. మనం హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నాం, హై స్కూల్ చదువుకున్నాం. ఎలిమెంటరీ స్కూల్కి హై స్కూల్కి తేడా ఏంటో తెలుసు మనకి. హై స్కూల్లో ఎలా ఉంటుందంటే ఒక ఉపాధ్యాయుడు వచ్చి 50 నిమిషాలు లేదా 45 నిమిషాలు పాఠం చెప్పి వెళ్ళిపోతాడు. అదే ఎలిమెంటరీ స్కూల్లో అయితే ఒక ఉపాధ్యాయుడు వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు పిల్లల మీద దృష్టి పెట్టి ఆ పిల్లల యొక్క సైకాలజీకి అనుగుణంగా ప్రతి అంశాన్ని చెప్తారు. బట్ ఈరోజు రాష్ట్రంలో ఏం జరిగిందంటే 3, 4, 5 తరగతులు తీసుకొచ్చి హై స్కూల్లో కలిపేశారు. అలా కలిపివేయడం వల్ల హై స్కూల్ టీచర్లు ఈ చిన్న పిల్లలపై దృష్టి పెట్టకపోవడం వల్ల చిన్నపిల్లల్లో విద్య నాణ్యత రోజు రోజుకి క్షీణించిపోతుంది. ఈ మధ్య మీరు పేపర్లో చూస్తుంటాం మనం. ప్రథమ అనే స్వచ్ఛంద సంస్థ యొక్క సర్వేలో 16, 18 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వే చేస్తే కనీసం 2వ తరగతి చదువుకునే పిల్లవాడికి ఉన్న జ్ఞానం కూడా 16, 18 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకి లేదు. కనీసం గణితం మీద, భాష మీద కనీసం పట్టు కూడా లేదు. అంటే ఒక పక్క ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో విద్య అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది అంటున్నారు, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ స్థాయికి వెళ్ళిపోయింది అంటున్నారు. మరో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇండియాలో కానీ సర్వేలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16, 18 సంవత్సరాల వయసు కలిగిన అంటే ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లల స్థాయిని చూస్తే 2వ తరగతి పుస్తకం కూడా చదవలేని దుస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనబడుతుందని చెప్పి ఈ సర్వేలన్నీ మనకు చెప్తున్నాయి. ఇక సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక డిఎస్సి ఇస్తానని ఆ హామీ నెరవేర్చుకోవాలనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. పదవులు పొందడానికి బీసీలపై ప్రేమ చూపించి తర్వాత మర్చిపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు విమర్శించారు. గురువారం పెదవాల్టేరులోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదవి పొందే వరకు బీసీల అభ్యున్నతే లక్ష్యమని చెప్పే నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పార్టీలకే కొమ్ము కాస్తున్నారని ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. బీసీలు వెనుకబడి ఉండడానికి ఇలాంటి నేతల స్వప్రయోజన ఆలోచనలే కారణమన్నారు. అగ్రకులాలు ఆయా పార్టీలు విధించిన పదవులు అనుభవిస్తున్నంత కాలం బీసీలు వెనుకబడిన వారిగానే మిగులుతారన్నారు. బీసీల సమస్యలు బాధలను ఏమాత్రం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఆయా పార్టీలు తీసుకునే బీసీ వ్యతిరేక బిల్లులను సమర్థిస్తూ బీసీల వెనుకబాటుకు కారణంగా వారు నిలుస్తున్నారన్నారు. సీటు కోసం కొన్ని కోట్ల రూపాయల లంచం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారే కానీ రాజ్యాధికారం దిశగా కార్యాచరణ రూపొందించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. महात्मा ज्योतिराव फुले, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కేవలంగా పదవులు పొందటాకే బీసీలు ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్నవారు ఎనలేని ప్రేమని పొందాలని చూస్తూ ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీల్లో వాళ్ళకి అవమానం జరిపినప్పుడు బీసీల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా పదవి పోయిన తర్వాత బీసీల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది బీసీ ఐక్యతకి వీళ్ళు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి అనేది మనందరూ కూడా అర్థమవుతూ ఉంది. వీళ్ళకి అందరూ కూడా కనువిప్పు కలగాలి అంటే బానిస బతుకుని మనం విడనాడాలి. ఈ రాజకీయ పార్టీలకి తగినటువంటి రీతిలో బుద్ధి చెప్పే విధంగా మనందరూ కూడా దేశ జనాభాలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి బలహీన బడుగు వర్గాల వారు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్లన్నీ కూడా కలుపుకుని మనం ఒక రాజ్యాధికారం సాధించటానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఆనాడు పూలే అంబేద్కర్ ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అనుసరించకపోవడం అనేది మనం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంది. బీసీ నాయకులు వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటున్నారు. ఆ రాజకీయ పార్టీల్లో వాళ్ళకి పదవి రాకపోతేనో లేకపోతే వాళ్ళకి ఏదైనా అక్కడ అవమానాలు జరిగితేనో బయటకు వచ్చి మాకు బీసీ అవైలబుల్ అప్డేట్స్. నమస్తే.